రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం. డ్రోన్లతో బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. రణరంగంలో పంజాబ్ హర్యానా సరిహద్దులు. రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు. శంభు వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్విన రైతులు. కాకిలి రబ్బర్ బుల్లెట్ తగిలి రైతు కంటికి గాయం. భారీ ట్రాఫిక్ జామ్తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. ఎంఎస్పీపై కమిటీలో ప్రతినిధుల పేర్లు సంఘాలు చేర్చలేదు. అడావుడి ఎంఎస్పీ చట్టాన్ని తేలేము. అసలు వీళ్ళు రైతులు ఎట్లయితారనేది చూడాలి. ఒక్కొక్కడు 3 కోట్లు 4 కోట్ల బెంజ్ కార్లు వేసుకొని పోయేటోడు రైతులు ఎట్లయితారు? రైతు చట్టాల కోసం అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? రైతు చట్టాలకు సంబంధించి ఇదంతా కేవలం ఎన్నికల ముందు ఒక టూల్ కిట్ ఏదైతే ఉంటుందో, అయితే నరేంద్ర మోడీ సర్కారునో బీజేపీ సర్కారునో విమర్శించడమో దాని మీద పోరాటం చేయడమో ఒక అంశం అయితే, నరేంద్ర మోడీ సర్కారును కూలగొట్టడానికి విదేశీ శక్తుల కుట్రలో భాగంగా టూల్ కిట్లో భాగమవుతున్నటువంటి భారతీయులను చూస్తేనే జాలేస్తున్నది. మీ వ్యతిరేకత నరేంద్ర మోడీ అయితే ఓటేసి నరేంద్ర మోడీని ఓడగొట్టండి. కానీ మీ వ్యతిరేకత నరేంద్ర మోడీ పేరు మీద దేశానికి వ్యతిరేకంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రైతులు భారీగా ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఢిల్లీ హర్యానా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైవేలకు సంబంధించినటువంటి అంశంలో నిన్న ఒక మహిళకు సంబంధించినటువంటి వీడియో చూసినాం. మీరు చేసేది రైతుల ఉద్యమం కాదని దేశ ప్రజలందరికీ అర్థమైంది. దీని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందనేది 1కి 2 సార్లు రుజువైంది. దీనికి సంబంధించినటువంటి విదేశీ శక్తుల కుట్ర అంతా బయటపడిపోయింది. ఇంకా మరి చేసేది ఏమున్నది? రైతుల పేరుతో నరేంద్ర మోడీని ఏమీ చేయలేక మీరు చేస్తున్నారనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. దీనికి సంబంధించి ఇంకేం చెప్తాం? రైతుల చట్టాల పేరుతోటి నిజంగా నరేంద్ర మోడీ తెచ్చినటువంటి చట్టాలలో ఎటువంటిదైనా రైతులకు ఇబ్బంది ఉంటే చెప్పాలి. కానీ ఆ విషయంలో రైతు చట్టాలే చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి చట్టాల కంటే. ఎంఎస్పీకి సంబంధించి వీళ్ళను ప్రతినిధిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. రైతుల సంఘాల పేరుతోటి అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఉద్యమం పేరుతో దేశంలో అరాచకాన్ని సృష్టించి సామాన్య ప్రజలను హింసిస్తున్నటువంటిది ఈ ఉద్యమం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కేవలం 2 రాష్ట్రాల్లో దళారులు మండీలలో ఎక్కడైతే వ్యవసాయ మార్కెట్లలో తమ ఆధిపత్యం కోల్పోతామనుకునేటువంటి వాళ్ళు డబ్బులు పెట్టి పైసలు పెట్టి చేస్తున్నటువంటి నాటకం తప్ప నిజమైనటువంటి రైతులు అందులో పాల్గొనడం లేదు. విదేశీ శక్తుల కుట్రలకు దయచేసి బలి కావద్దు అనేటువంటిది దీని ద్వారా చెప్పాల్సింది.